ఈవెన్ మేడం ఈ రోజు నేను ఈవెన్ వామన్ రావు ఎప్పుడైతే అతన్ని కిల్ చేయడం జరిగిందో ఆ రోజు నుంచి ఈవెన్ నేను సికింద్రాబాద్ కోర్టు చుట్టూ జడ్జి గారిని వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి చుట్టుపక్కల ర్యాలీ చేసి ఆ రోజు అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు ఎన్ని అట్రాసిటీస్ అడ్వకేట్స్ మీద కొంతమంది జ్యుడిషియల్లో ఉన్న మెంబర్స్ మీద అటాక్ జరిగితే ఫస్ట్ రెస్పాండ్ అయిన కంటే మేమే ఇవాళ అన్ని కోర్ట్స్లో అన్ని బార్ అసోసియేషన్స్లో అందరికీ తెలుసు, ప్రెసిడెంట్స్ అందరికీ కూడా చాలా సీనియర్స్ అందరికీ తెలుసు. నేను వర్క్ చేసిన వాళ్ళ తరఫున ఇది చేస్తున్నా. ప్రొటెక్షన్ బిల్లు కోసం వీళ్ళు గవర్నమెంట్కి పెట్టారు. రుద్ర శ్రీధర్బాబు మొన్న రీసెంట్గా కొంత స్టేట్మెంట్ ఇచ్చారు, బట్ ఇప్పటివరకు అది పాస్ కావట్లేదు. అండ్ అడ్వకేట్స్ మీద ఒక ప్రొటెక్షన్ బిల్లు ఉండాలి, వాళ్ళకు రక్షణ చట్టం ఉండాలి అన్నట్టుగా డిమాండ్ మేము కూడా చేసాం మొన్న రీసెంట్గా ధర్నాలు. బట్ అది వస్తే బాగుంటుంది. అండ్ పోలీస్ అట్రాసిటీస్ తక్కువ అయితే పోలీసులు కూడా ఇప్పుడు ఒక అడ్వకేట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక బాధితుల తరఫున పోతే కుర్చీ కాదు కదా, నిలబెట్టి కాదు కదా, బయట మా సార్ వస్తారు వెళ్ళు తర్వాత ఈవినింగ్ రా రేపా ఎల్లుండిరా ఇదే దాని ఇంకొకటి ఏంటంటే 41 years CRPC క్లియర్ కరెక్ట్గా మనకి ఇచ్చింది. అర్నేష్ కుమార్ వర్సెస్ సెక్రటరీ జడ్జిమెంట్ మనకి క్లియర్గా మెన్షన్ చేసిన గైడ్ లైన్స్ ప్రాపర్గా ఉన్నాయి. 14 days రిమాండ్ అంటే 14 days రిమాండ్ అనేది సరే అది వీళ్ళు ఆ రిమాండ్ని అడ్డు పెట్టుకొని పోలీస్ స్టేషన్లో జరుగుతున్నాయి అరెస్ట్. Some of the advocates only yes madam police station దగ్గరికి వెళ్ళిపోతున్నారు బెయిల్స్ కోసం. అసలు లేదు అడ్వకేట్కు ఓన్ డిగ్నిటీ ఉంది, ఇండిపెండెంట్ ప్రొఫెషన్. ఎందుకంటే నా పేరెంట్ పోస్ట్ అడ్వకేసీ మనం డిగ్నిఫైడ్ ఉంటే ఈరోజు మీ దగ్గరికి అవుతే నా దగ్గరికి వస్తాం. నేను కాబట్టి మనం అమాంగ్ అడ్వకేట్సే పోవాలి. వాడేమి పోయి డైరెక్ట్గా వాడు ఏం చేసుకోలేదు. ఒక బెయిల్ కానీ ఏది కానీ వెళ్ళొచ్చు. మరి ఎందుకో ఫ్యూ మెంబర్స్ అన్నారు. నేను ఉన్నప్పుడు చాలాసార్లు ఆ జూనియర్స్ చెప్పాను. నేను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయేటప్పుడు అదే జూనియర్ సెక్షన్ ఏదో చెప్పారు. మేడం మంచిగా అడ్వైస్ చేశారు. నాకు పోలీస్ స్టేషన్ మెడికల్ ఎత్తుకొచ్చాడు. ఎందుకు మీరు అడ్వకేట్స్ ఇట్ ఈస్ ఎ నోబుల్ ప్రొఫెషన్. మీ దగ్గరికి ఎవరైనా వాళ్ళు రావాలి, మీరు వెళ్ళాల్సిన పని లేదు. ఇప్పుడు మీ దగ్గర కాబట్టి ఇంకొక దగ్గరికి వెళ్తారు. ఆయన కూడా అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలి, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల మీరు కొంచెం చీప్ అయిపోతుంది. మీరు చాలా మంచి మాట చెప్పారు. అండ్ 100% కొంతమంది అడ్వకేట్స్ దాంట్లో ఏంటంటే మేడం అడ్వకేట్ ప్రొఫెషన్ ఇస్ ఎ నోబుల్ ప్రొఫెషన్. ఇట్స్ మై పేరెంట్ ఆ ప్రొఫెషన్ నుంచి వచ్చిందండి. నాకు తెలుసు అడ్వకేసీ ఎట్లా అంత డిగ్నిఫైడ్ ఉంటారు, ఎలా ఉండాలి, ఎథిక్స్ కొన్ని మోరల్స్ ఉంటే అడ్వకేట్ నుంచి ఎందుకంటే he will fight for good cause. ఎప్పుడైనా ఒక్క విక్టిమ్ వచ్చి తనకు జరిగిన అన్యాయం చెప్తే దాన్ని ఫైట్ అవుట్ చేయగలిగే ఒక యాజ్ ఏ జడ్జిగా కూడా వాళ్ళు చెప్పిన దాన్ని మేము జడ్జిమెంట్ రాస్తామే కానీ మా ఓన్ నాలెడ్జ్ ఏమి ఉండదు. బట్ అడ్వకేట్ ఉంటుంది. అక్కడ జరిగిన మొత్తం ఏ టు జెడ్ పోయి అడ్వకేట్ బ్రీచ్ చేస్తారు. సో అడ్వకేట్ ఈస్ ది మాస్టర్ ఆఫ్ ది కేస్. ఆ విని ఆయన వచ్చి కోర్టులో ఆయన చెప్పిన దాన్ని బేస్ చేసుకొని మేము జడ్జిమెంట్ ఇస్తాం. అక్కడ మా స్పెషాలిటీ ఏం లేదు. బట్ అడ్వకేట్ ఈజ్ మాస్టర్ ఆఫ్ ద కేస్. అంత అలాంటి ప్రొఫెషన్ ఒక్క ఫ్యూ మెంబర్స్ వల్ల అలాగే మొత్తం ఎంటైర్ సిస్టమ్ ఈస్ గోయింగ్ టు బి డిజాస్టర్ మేడం. ఎందుకంటే మీరు చెప్పిన పాపం జూనియర్స్ మాత్రం హ్యూమన్ కోర్సులో వచ్చారు. నాకు నేను అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాను, మహబూబ్ నగర్కి వెళ్తున్నాను. సెకండ్ ఇయర్ డీసీ అప్పుడు వచ్చారు. మేడం నేను చెప్పినప్పటి నుంచి అంటే ఒక ఫ్యూన్ అదే పనిగా నేను వాళ్ళు చూశాను. చూసి పోలీస్ వాళ్ళతోటి ఇట్లా భుజం మీద కార్లో నేను వస్తుంటే చూసాను. మాకు ఎందుకంటే యూజ్ టు మ్యాక్సిమం రిలీఫ్ ఇచ్చారు జూనియర్స్. వాళ్ళు ఏదో బేల్స్ తెచ్చుకుంటారు. వాళ్ళు ఇచ్చామనుకోండి 10 మంది చూస్తారు, ఇంకో 10 మంది అడ్వకేట్ దగ్గరికి వెళ్తారు. సో మనం జూనియర్స్కి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో నేను పిల్లల కోర్టులో ఉన్నంత కాలం రిలీఫ్ ఇచ్చేవారు. అది నేను చూసాను రోజు. చూసి పర్టికులర్గా అడ్వకేట్ మైండ్లో పెట్టుకుని పోలీస్ వారికి భుజం మీద వేసుకొని కాఫీ హోటల్కి వెళ్తే మనకి ఎంత ఇస్తారు. వండర్ఫుల్ అడ్వకేట్ ఈవెన్ బై యూ మేడం. అది చాలా ఇప్పుడు వాళ్ళకి కూడా అదే ఇప్పుడు జనరల్గా ఐ టు సజెస్ట్ ద అడ్వకేట్స్ నాట్ టు గో టు ద పోలీస్ స్టేషన్. వీరికి గుడ్ ప్రొఫెషన్ ఇది.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ has given a good profession లేదా యాంటిసిపేటెడ్ బెయిల్ లేదా పోలీస్ స్టేషన్ బెయిల్ ఉన్నాయి దాట్ వే ఓకే దట్ ఈస్ యువర్ రైట్ దట్ ఈస్ యువర్ ప్రొఫెషన్ దట్ కెనాట్ బి క్వశ్చన్డ్ బై ఎనీబడి బట్ నువ్వు కాఫీ హోటల్గా అతని పైన భుజం మీద చేసేసుకొని పోతే వాడు నీకు ఎందుకు ఇస్తారు